హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024-25 మనకి 45 డేస్లో ఎవ్రీ డేస్ కంటిన్యూస్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇంకెవరైనా వీడియోస్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి. మీకు ప్లేలిస్ట్లో ప్రతి వీడియో అనేది ప్లేలిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ప్లేలిస్ట్లో చూస్తే మీకు ఎవ్రీడే వీడియో అయితే కనిపిస్తుంది. మనకి 2024లో జరిగిన అపాయింట్మెంట్స్ కోసం డిస్కస్ చేద్దామండి. ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ద్రౌపది ముర్ము. ఇమేజ్లో మీరు చూడొచ్చు క్లియర్గా ద్రౌపది ముర్ము. అయితే ఈమె ఏ స్టేటు, ఎన్నో ప్రెసిడెంట్ అని మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఆన్సర్ అనేది మీరు కామెంట్ చేస్తే మీకు బాగా గుర్తుంటుందండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ద్రౌపది ముర్ము. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మీరు ఇమేజ్లో చూడండి, జగదీప్ ధన్కర్. ఎవరంటే జగదీప్ ధన్కర్. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ప్రజెంట్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఇక్కడ మీరు ఈ అందరూ ర్యాంకింగ్ అనేది అవసరం అండి. ఎన్నో ప్రైమ్ మినిస్టరు, ఎన్నో ఉపరాష్ట్రపతి, ఎన్నో రాష్ట్రపతి అనేది కూడా మీకు ఆ నెంబర్ కూడా తెలియాలి. వాళ్ళు ఏ స్టేట్ కూడా తెలియాలి, ఎగ్జామ్లో అది అడుగుతాడు. నెక్స్ట్ మనకి ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే చూడండి, మనకి ఇంతవరకు ఎవరు ఉండేవాళ్ళు అంటే మనకి డివై చంద్రచూడ్ గారు ఉండేవాళ్ళు అండి. డివై చంద్రచూడ్ గారు ఉండేవాళ్ళు. ఇతను ఇమేజ్లో కనిపిస్తున్నారు కదండి, డివై చంద్రచూడ్ గారు. ఇతను రీసెంట్గా మారిపోవడం జరిగింది. రీసెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే మనకి సంజీవ్ ఖన్నా ప్రజెంట్ 11 నవంబర్ 2024 నుండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఎవరు అంటే సంజీవ్ ఖన్నా ముందున్నది ఎవరంటే డివై చంద్రచూడ్ అని చెప్తారండి. సో వీళ్ళ యొక్క నెంబర్ కూడా ఇంపార్టెంట్, ఎన్నో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది. ఓకేనా. నెక్స్ట్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఎవరు అంటే ఓం బిర్లా. నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే రాజీవ్ కుమార్. మనకి చీఫ్ ఎలక్షన్ కమిషన్ గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది, ఇది పాలిటీలో ఒక టాపిక్ వస్తుందండి. మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రజెంట్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. తర్వాత సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు అంటే అనిల్ చౌహాన్. నెక్స్ట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎవరు అంటే మాకు ఇంతవరకు ఎవరు ఉండేవాళ్ళు అంటే శక్తికాంత్ దాస్ ఉండేవాళ్ళు. రీసెంట్గా అపాయింట్మెంట్ ఏమైందంటే శక్తికాంత్ దాస్ ప్లేస్లో ఎవరు వచ్చారంటే సంజయ్ మల్హోత్రీ. ఎప్పటి నుండి డిసెంబర్ 11 నుండి ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నారు. ఎవరు అంటే సంజీవ్ మల్హోత్రీ. నెక్స్ట్ మనకి లోక్సభ అండి. ప్రజెంట్ ఎన్నో లోక్సభ అంటే మనకి 18th లోక్సభ అండి. అది ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యింది అంటే 24 జూన్ 2024 నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది లోక్సభ. తర్వాత మీ అందరికీ బిఫోర్గా నేను చెప్పడం జరిగింది, స్టేటు, గవర్నరు, చీఫ్ మినిస్టరు. ఓకేనా. ఇది బిఫోర్ వీడియోలో గవర్నర్స్ అందరూ ఒక వీడియోలో కవర్ చేశాను. అదేవిధంగా చీఫ్ మినిస్టర్ని ఒక వీడియోలో కవర్ చేశాను, వాళ్ళ పార్టీస్. అయితే చీఫ్ జస్టిస్ చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఎవరు అంటే ధీరాజ్ సింగ్ ఠాకూర్. వీళ్ళందరూ హైకోర్టుకి సంబంధించిన వాళ్ళు వస్తారండి. అదే అరుణాచల్ ప్రదేశ్ చూసినట్లయితే విజయ్ బిష్ణోయి. తర్వాత అస్సాం విజయ్ బిష్ణోయి. ఈ రెండింటికి అరుణాచల్ ప్రదేశ్కి అస్సాంకి ఒకలే మనకి చీఫ్ జస్టిస్ అండి, విజయ్ బిష్ణోయి. ఒకసారి ఫాస్ట్గా ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరు అంటే అబ్దుల్ నజీర్. చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఏ పార్టీ అంటే టీడీపీ. చీఫ్ జస్టిస్ ఎవరంటే ధీరాజ్ సింగ్ ఠాకూర్. అరుణాచల్ ప్రదేశ్ చూసినట్లయితే మనకి కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్. ఎవరంటే ఇతను గవర్నర్ అండి. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరంటే త్రివిక్రమ్ అని గుర్తుపెట్టుకోండి. చీఫ్ మినిస్టర్ ఎవరంటే ప్రేమకాండు. ఏ పార్టీ అంటే బీజేపీ. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే విజయ్ బిష్ణోయి. మనకి అస్సాం చూసినట్లయితే లక్ష్మీ ప్రసాద్ ఆచార్య గవర్నరు. చీఫ్ మినిస్టర్ ఎవరంటే హేమంత్ బిశ్వ శర్మ, బీజేపీ పార్టీ. ఇక్కడ చీఫ్ జస్టిస్ విజయ్ బిష్ణోయి. నెక్స్ట్ మనకి బీహార్లో చూసినట్లయితే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఇతను బీహార్ గవర్నరు. నితీష్ కుమార్ జేడీయూ పార్టీ మనకి చీఫ్ మినిస్టరు. ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఇక్కడ మనకు చూసినట్లయితే కె వినోద్
వినోద్ చంద్రన్ ఎవరంటే చీఫ్ జస్టిస్ అండి, హైకోర్టు చీఫ్ జస్టిస్. తర్వాత ఛత్తీస్గఢ్ చూసినట్లయితే గవర్నరు రమన్ డేకే, మనకి విష్ణుదేవ్ సాయి, అక్కడ మనకి రమేష్ సిన్హా అనేవాళ్ళు ఎవరున్నారంటే చీఫ్ జస్టిస్గా వర్క్ చేస్తున్నారు. తర్వాత గోవా చూసినట్లయితే గవర్నర్ ఎవరు అంటే పిఎస్ శ్రీధరన్ పిల్లై, సీఎం ఎవరంటే ప్రమోద్ సావంత్. మనకి చీఫ్ జస్టిస్ ఎవరు అంటే దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ. ఏ పార్టీ అండి వీళ్ళు శ్రీధరన్ ప్రమోద్ సావంత్ ఏ పార్టీ అంటే బీజేపీ పార్టీ. తర్వాత గుజరాత్ చూసినట్లయితే ఆచార్య దేవవ్రత్ ఎవరంటే గవర్నరు. చీఫ్ మినిస్టర్ ఎవరంటే భూపేంద్ర పటేల్. మనకి చీఫ్ జస్టిస్గా ఎవరు ఉన్నారంటే సునీత అగర్వాల్ అండి. నెక్స్ట్ మనకి హర్యానా చూసినట్లయితే బండారు దత్తాత్రేయ గారు మనకి గవర్నరు. నాయబ్ సింగ్ సైని చూసినట్లయితే మనకి చీఫ్ మినిస్టరు. ఎవరంటే చీఫ్ జస్టిస్గా ఎవరు ఉన్నారంటే శీలా నాగన్ వాళ్ళు ఉన్నారండి. తర్వాత హిమాచల్ ప్రదేశ్లో చూసినట్లయితే మనకి శివ ప్రతాప్ శుక్లా ఎవరంటే గవర్నరు. అదే మనకి సీఎం చూసినట్లయితే సుఖ్వీందర్ సింగ్ సుక్కు, ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీ అండి. ఇక్కడ మనకి ఎంఎస్ రామచంద్రరావు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. తర్వాత జార్ఖండ్ చూసినట్లయితే మనకి చీఫ్ మినిస్టర్ గవర్నర్ ఎవరంటే సంతోష్ కుమార్ గాంగ్వార్, హేమంత్ సోరెన్ మనకి జేఎంఎం పార్టీ. ఇక్కడ చీఫ్ జస్టిస్ ఎవరున్నారు అంటే శ్రీ చంద్రశేఖర్ అండి. తర్వాత కర్ణాటక చూసినట్లయితే మనకి తహవర్ చంద్ గెహ్లోట్ గవర్నర్ అండి. సిద్ధరామయ్య మనకి చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఎవరున్నారంటే మనకి విప్చంద్ర అంజరియా, నిలయ విప్చంద్ర అంజయ్య ఎవరంటే వీళ్ళు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. కేరళ చూసినట్లయితే రాజేంద్ర అర్లేకర్ మనకి గవర్నర్. పినరాయి విజయ్ మనకి ఏంటంటే చీఫ్ మినిస్టర్. సిపిఐఎం పార్టీ, సిపిఐఎం మార్కిస్ట్ పార్టీ అంటారు. నెక్స్ట్ ఆశీష్ జితేంద్ర దేశాయ్ చీఫ్ జస్టిస్గా ఉన్నారు. మధ్యప్రదేశ్ చూసినట్లయితే బాంగుభాయ్ పటేల్ గవర్నర్గా ఉన్నారు. మోహన్ యాదవ్ చీఫ్ మినిస్టర్ బీజేపీ పార్టీ. సురేష్ కుమార్ ఖైత్ వీళ్ళంటే చీఫ్ జస్టిస్ అండి. తర్వాత మహారాష్ట్ర చూసినట్లయితే సిపి రాధాకృష్ణన్ మనకి గవర్నర్. దేవేంద్ర ఫడ్నవీస్ చీఫ్ మినిస్టర్ బీజేపీ. ఈ అందరూ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఇక్కడ మనకి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఎవరు అంటే మహారాష్ట్ర చీఫ్ జస్టిస్. మణిపూర్ చూసినట్లయితే అజయ్ కుమార్ భల్లా మనకి ఏంటంటే ఎన్ బిరేన్ సింగ్ చీఫ్ మినిస్టర్ బీజేపీ అండి. సిద్ధార్థ్ మృద్వల్. మనకి మేఘాలయ చూసినట్లయితే సిహెచ్ విజయశంకర్ కోనరాడు సంగమ ఎన్పిపి. ఇవి మనకి విజయనగర్. ఇక్కడ మనకి మిజోరాం. నెక్స్ట్ నాగాలాండ్ చూసినట్లయితే లాల్ గణేశన్ నిపురాయ్ ఎన్డీపీ అండి. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ నిపురాయ్ ఎన్డీపీ పార్టీ. ఎన్డీఏ విజయ్ బిష్ణోయ్. తర్వాత మనకి చూడండి నాగాలాండ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు, మిజోరాం కావచ్చు, ఇవన్నిటికి ఒకలే అండి చీఫ్ జస్టిస్ ఎవరంటే విజయ్ బిష్ణోయ్. తర్వాత ఒడిశా చూసినట్లయితే మనకి కంబంపాటి హరిబాబు గవర్నరు. మోహన్ చరణ్ మజీ ఎవరు అంటే మనకి చీఫ్ మినిస్టరు బీజేపీ పార్టీ. చక్రేంద్ర శరణ్ సింగ్ ఎవరంటే చీఫ్ జస్టిస్. పంజాబ్ చూసినట్లయితే గులాబ్ చంద్ర కటేరియా ఎవరంటే మనకి గవర్నర్. భగవత్ మేనన్ చీఫ్ మినిస్టర్. మహాత్మా పార్టీ మనకి శీలా నాగ్. తర్వాత రాజస్థాన్లో చూసినట్లయితే హరిబాబ్ కిషోర్ బగ్డే ఎవరంటే ఇతను మనకి గవర్నరు. భజన్ లాల్ శర్మ బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. మనేంద్ర మోహన్ శ్రీవాస్తవ మనకి ఏంటంటే హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. తర్వాత సిక్కిం ఓం ప్రకాష్ మాథుర్ మనకి ఎవరంటే గవర్నరు. ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎవరంటే ఇతను చీఫ్ మినిస్టర్. తర్వాత ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. అక్కడ మనకి బిశ్వంత్ సమోదర్ ఎవరంటే చీఫ్ జస్టిస్. తమిళనాడులో చూసినట్లయితే ఆర్ఎన్ రవి గవర్నర్. ఎంకే స్టాలిన్ చీఫ్ మినిస్టర్. డిఎంకే పార్టీ సంజయ్ వి గంగ్ పుర్వాల్ వీరెవరంటే చీఫ్ జస్టిస్గా ఉన్నారండి. నెక్స్ట్ తెలంగాణ చూసినట్లయితే జిష్ణుదేవ్ వర్మ గవర్నరు. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్. మనకి అలోక్ ఆర్దే చీఫ్ జస్టిస్గా ఉన్నారండి. అలోక్ ఆర్దే చీఫ్ జస్టిస్గా ఉన్నారు. తర్వాత త్రిపుర చూసినట్లయితే ఇంద్రసేనారెడ్డి ఎవరంటే మనకి గవర్నరు. మానిక్ షా చూసినట్లయితే చీఫ్ మినిస్టరు. అపర్నేష్ కుమార్ సింగ్ ఎవరంటే చీఫ్ జస్టిస్ అండి. ఉత్తరప్రదేశ్లో చూసినట్లయితే ఆనందీబెన్ పటేల్ గవర్నరు. యోగి ఆదిత్యనాథ్ ఎవరంటే చీఫ్ మినిస్టర్. ఏ పార్టీ అంటే బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. అక్కడ మనకి చీఫ్ జస్టిస్గా ఉన్నది ఎవరంటే అరుణ్ బన్సాలి.
ఉత్తరాఖండ్ చూసినట్లయితే గవర్నర్ గుర్ముత్ సింగ్, ఏ పార్టీ మనకి చీఫ్ మినిస్టర్ ఎవరంటే పుష్కర్ సింగ్ ధామీ, బీజేపీ రితు బహారీ ఎవరంటే మనకి చీఫ్ జస్టిస్ అండి. తర్వాత ఉత్తరాఖండ్ చూసినట్లయితే గుర్ముత్ సింగ్ అండి. తర్వాత వెస్ట్ బెంగాల్ చూసినట్లయితే సివి ఆనంద్ బోస్ అండి. సివి ఆనంద్ బోస్. చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే మమతా బెనర్జీ, ఏ పార్టీ అంటే ఏఐటీసీ పార్టీ, టిఎస్ శివంగం చీఫ్ జస్టిస్. ఇండియా అంటే ఏంటంటే ఇండియా కూటమిలో ఉన్నారు అని అండి. వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు, తమిళనాడు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడంటే ఇండియా కూటమిలో ఉన్నారు. ఇది ఓవరాల్గా మనకి ఈ 2024లో జరిగిన మేజర్ అపాయింట్మెంట్స్ అండి. ఇంకా కొన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.